నమస్తే బాబాయ్, మీ పేరు? నాగరాజు అండి. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? ఆ మహానుభావుడు సార్ని పిలిస్తే ఏ పనైనా చేస్తాడండి. సుద్దపల్లి మీద బాగా నమ్మకం ఉంది. మన కూటమి ప్రభుత్వంలో ఓట్లు కూడా బాగా బంపర్గా వేసారు, ఆయన గెలిపించుకున్నారు. ఈరోజు పిలవగానే వస్తాడు, చేస్తాడు. ఏ సమస్య అయినా పిలిస్తే ఎమ్మడికే పరిష్కారం చేస్తాడండి. ఈ 6 నెలల్లో మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో కానీ గమనించిన మార్పు ఏంటి బాబాయ్? రోడ్లకు శంకుస్థాపన చేశారు. మొన్న కాలువ బాగా ఎండిపోయింది, వాటర్ రావట్లా. ఎమర్జెన్సీగా ఈవో గారిని పిలిచేసి ఆ సుద్దపల్లి గ్రామానికి 4 ఊళ్ళకి కలిపి ఆ కాలువ అది. ఆ కాలువ ఎందుకు ఎండిపోయింది, ఏంది పరిస్థితి అని చూస్తే ఆ మహానుభావుడు వచ్చేసి ఆయన వచ్చేసాడు, డైరెక్ట్ వచ్చేసి పిలిపించేసి కాలువని తీపించుకొని వచ్చేసి కరెక్ట్గా 3 రోజుల్లో నీళ్ళు వచ్చేసేసినాయి. పాపం లేకపోతే ఆ గడ్డ 2000 ఎకరం తడిసి ఎండిపోయే పరిస్థితిలో బాగా ఆదుకున్నాడు. వచ్చేసాడు, ఎమర్జెన్సీగా నీళ్ళు వచ్చేసినాయి, తడిపాడు. అప్పుడు ఇక ఎమ్మెల్యే గారు ఇక దేవుడి లెక్కే కదా మనకి, 2000 ఎకరం ఇప్పుడు సాగు పండుతుంది. ఇప్పుడు ఆయన 6వసారి ఎమ్మెల్యేగా చేస్తారు మీ నియోజకవర్గానికి. గత 5 సార్లు చేసినప్పుడు ఇప్పటికి ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడా, ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందండి. ఆయన ఎప్పుడైనా ఈ గ్రామానికి పిలిస్తే వచ్చేసి పరిష్కారం చేసేస్తాడు, ఏ పనులైనా చేస్తాడండి. మంచి వ్యక్తి. మీ గత వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి ఇప్పుడున్న టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎవరి పనితీరు బాగుంది మీకు? ధూళిపాల నరేంద్ర గారు ఏంటంటే అందరూ కలుపుకెళ్తాడండి. ఆయన ఎమ్మెల్యే గారు రోసి గారు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ముందు కేటగిరీని చూస్తాడు. వీళ్ళు మనకు వర్క్ చేస్తారా లేదా, ఇది చేసేవాడైతే వాళ్ళకి చేయండి, లేకపోతే వచ్చేసేయండి అంటాడు. ఎవరు? మన రోసి గారు. ఈయన అట్లాంటి మనిషి కాదు. ఎవరికైనా న్యాయం చేద్దాం, మన నియోజకవర్గమే కదా ఇది, మనం కాపాడుకుందాం మన నియోజకవర్గాన్ని, వాళ్ళే మనల్ని కాపాడతారనే వ్యక్తిగతం మన నరేంద్ర గారికి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనా పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది? నెంబర్ 1గా నచ్చిందండి. రైతులకు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు దడిశారు. ఈ పాస్ పుస్తకాల మీద ఇతని బొమ్మ వస్తుంది, అద్దురాళ్ళ మీద ఇతని బొమ్మ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అని. కనీసం మా పిల్లడు చదువుకుంటా తీసుకొచ్చాడు పప్పు చెక్క, దాని మీద జగనన్న గోరుముద్ద అని ఉంది. దీని మీదే గోరుముద్ద అంటే రేపు నా పాస్బుక్ మీద కూడా ఇదే వచ్చింది, రేషన్ కార్డు మీద అతను బొమ్మ కనపడుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసా ఆ గోరుముద్ద దాని మీద ఏమీ లేదు, పాస్ పుస్తకం మీద ఎటువంటి లేదు, బుక్ మీద కూడా లేదు. ఇట్లా దడిచిపోయారు రైతులు కానీ ప్రతి ఒక్క ఎవరందరూ కూడా దడిచారు. ఎందుకంటే ఈ ఎద్దురాళ్ళలో జగన్మోహన్ రెడ్డి బొమ్మల, పాస్బుక్లో జగన్ రెడ్డి బొమ్మల ఏం పరిస్థితి, దేశాన్ని తాగడ పెట్టేసేస్తాడని ప్రతి ఓటర్ భయపడిపోయారు. ఇక మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మంచి వ్యక్తి. అందరూ నమ్మేసి అందరూ ఓటు వేయమన్నాడు, అందరూ నమ్మేసి జనం బాగా వేసారు. పవన్ కళ్యాణ్ గారు చేతులు దండం పెట్టచ్చు మహానుభావుడికి. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది బాబాయ్? పవన్ కళ్యాణ్ గారిని చెప్పేది ఏముందండి, మాకు ఆయనకి మంచి వ్యక్తి, పని చేసుకుంటా వెళ్తున్నాడు. పని ఆయన మన సిలిండర్ వదిలేసాడు, మాకు కూడా పని డబ్బులు సిలిండర్లే కానీ అవి అట్లాంటి పనులు బాగా చేస్తున్నాడు. మళ్ళీ మంచినీటి పథకం కూడా మాకు వాటర్ ట్యాంకి సెలక్షన్ చేద్దాం అంటున్నాడు. ఇక్కడ చెరువులో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, 1-2 వార్డులు బాగా. చెరువులో ట్యాంకి అడిగితే పాప నరేంద్ర గారు కట్టిద్దామండి, మరి మీకు ఇబ్బంది పడమాకండి, మన ప్రభుత్వం వచ్చినా మీ ఏర్పాటు చేసే బాధ్యత మాది అని అన్నాడు. చేస్తాడని నమ్మకం ఉంది అతను. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం ఉంది, అది ఎలా అనిపిస్తుంది? ముందు నేను తాగానండి, మొన్న మ్యాజినోస్ ఫుల్ తీసుకున్నాను ఫంక్షన్లో మన కోటరాజు కొండూరు దగ్గర. సో కొద్దిగా 30 రూపాయల దాకా తగ్గింది, ధర 30-40 తగ్గింది. బ్రాంతి బాగానే ఉంది. మనవాడిది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ముందు తాగాంలే కానీ మా వాడికి పాపం లివర్ కొట్టేసి చనిపోయాడు. మరి 5-6 నెలలు బట్టి తాగుతుంది, మందు పర్లేదురా అంటున్నారు మా కుర్రోళ్ళందరూ కూడా. బ్రాంతి బెల్ట్ షాపులు కానీ కరెక్ట్గా నడుపుకొస్తున్నారు. మందు విషయంలో కూడా ఎంఆర్పీ రేట్లకే అమ్ముతున్నారా, ఎక్కువ డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారు? లేదు సార్, ఎంఆర్పీ ధరకే అమ్ముతున్నాడు. బాబాయ్, చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరుకి, కూటమి ప్రభుత్వాన్ని పనితీరుకి ఈ 6 నెలల్లో వాళ్ళ పనితీరుకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? బాబాయ్, అసలు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, మీరు కళ్ళు మూసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఓట్లు మొత్తం వేయమన్నారు, ఏ ఎమ్మెల్యే నేను చూడమాకండి, ఓట్లు మట్టికి జనసేన టీడీపీకి ఓట్లు వేయమన్నారు. ప్రజలు పిల్లలు అందరు కట్టగట్టుకుని గుద్దేసేసారు బాబాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.